సమ్ టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా రూపాయి, ఇడ్లీ వడ, ఒక మంచి పరిశ్రమ వస్తుంటే, పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట, రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమి ఇస్తారా అని మాట్లాడినాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. 3 ఎకరాల 50 సెంట్లు ₹1,00,00,000 ఐటీ పార్క్కి, దాంట్లో 3.5 ఏకర్స్ ₹1,00,00,000, 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు, 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు, ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందులు ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు ఆర్థిక వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, SC/ST సబ్ ప్లాన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు, ఒక ఇరిగేషన్ వ్యవస్థ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు, పంచాయతీలు, చిన్న పంచాయతీలు, అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి. అటువి తమరు మాట్లాడతారా? మద్యం తాగిస్తానని చెప్పేసి అప్పులు తీసుకున్న వాళ్ళు తమరు మాట్లాడతారా?